కంపెనీస్కి ఏం కావాలి, బేసిక్ కోడింగ్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కావాలి. బేసిక్ కోడింగ్ దేంట్లో వస్తుంది, జావా ఆర్ పైథాన్లో వస్తుంది. సో వాటిని వదిలేసి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేసి ఆ రెజ్యూమ్ పంపిస్తే ఆబ్వియస్లీ షార్ట్ లిస్ట్ అవ్వరు అనమాట. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చి 100 days కంప్లీట్ చేసినప్పుడు మనం ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ వదిలేసి కంప్లీట్ ఫౌండేషన్స్ మీద నేర్పిస్తాం. సో వాటి మీద అలవాటు అయ్యి ఉండి బ్రెయిన్ ఒక్కసారిగా మళ్ళీ వీటి మీదకి రావాలి అన్నప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైం. అందుకే ప్రతి స్టూడెంట్ ఆర్ ప్రతి పేరెంట్ని నేను చెప్పేది ఏంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్. అది మీరు కోడ్నెల్లో జాయిన్ చేయండి, ఇంకో చోట జాయిన్ చేయండి. పేషెన్స్ ఉండి టైం ఇస్తే తను నేర్చుకోవాలి. కానీ పేషెన్స్ ఉండి టైం ఇచ్చి మీరు పట్టించుకోకపోతే మళ్ళీ సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది, ఏమి అవుట్పుట్ ఉండదు, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎలా సార్ అంటే ఒక స్ట్రాంగ్ స్కిల్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర టైం ఎంత పెడితే ఆన్ అన్ యావరేజ్ ఆ పిల్లడికి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుందంటారు? పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మా దగ్గర లైక్ పర్ డే 8 hours ఫోకస్ చేస్తాం. 6 hours క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 hourకి సరిపోయేంత అసైన్మెంట్స్ ఉంటాయి, డైలీ ½ an hour ఎగ్జామ్ ఉంటుంది. సో 8 hours ఫోకస్డ్గా స్టూడెంట్ కనుక చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే కనుక ఈజీగా 100 days లోపే జాబ్ క్రాక్ చేయగలరు. దానికి చాలా ప్రూఫ్స్ ప్రీవియస్ మీరు చాలా మంది స్టూడెంట్స్ని తీసుకున్నారు. 1 month లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 months లో ఉన్నారు, 4 months లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే 1.5 year లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పేషెన్స్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్.